హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ అయింది. రేపు సోమవారం కావడంతో బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో జరుగుతున్నట్టుగా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా నామినేషన్ ప్రాసెస్ని ప్రారంభించే ముందు బిగ్ బాస్ మాట్లాడుతూ ఎవరినైతే ఈ హౌస్లో ఉన్న వారిలో నుంచి ఫైనలిస్ట్గా మీరు చూడకూడదు అని అనుకుంటున్నారో ఆ ఇద్దరిని నామినేట్ చేసి సరైన రీజన్ చెప్పాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఆ తర్వాత నబీల్ తన నామినేషన్స్లో భాగంగా గౌతమ్ని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీజన్గా మాట్లాడుతూ గౌతమ్కి నామినేషన్స్లో ఉండే ఫైర్ హౌస్లో ఉండటం లేదు అని రీజన్ చెప్తే గౌతమ్కి ఎప్పుడైనా ఫైర్ ఉంటుంది, గౌతమ్ అంటేనే ఫైర్, టన్నుల్లో గ్రాముల్లో కాదు టన్నుల్లో ఫైర్ ఉంది అంటూ గౌతమ్ చెప్పాడు. నువ్వు ఊరికే రుబాబ్ చేయొద్దు, నువ్వు జెన్యూన్ కాదు అంటూ నబీల్పై ఒక కామెంట్ అయితే చేయడంతో నేను రుబాబ్ చేస్తాను ఎందుకంటే నేను జెన్యూన్ అంటూ నబీల్ గట్టిగా అరిచి చెప్తున్నాడు. అయితే నువ్వు జెన్యూన్ కాదు అంటూ గౌతమ్ చెప్తున్నాడు. ఇక మరో నామినేషన్స్లో భాగంగా పృథ్వీ అవినాష్ని నామినేట్ చేసి లక్కు వల్ల ఇక్కడ గెలిచాను అని అనుకోవడం నాకు ఇష్టం లేదు, మీరు ఫస్ట్ వారమే నామినేషన్స్లో ఎలిమినేట్ అయ్యి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఎవిక్షన్ కార్డు వల్ల ఇక్కడ ఉన్నారు అంటూ అవినాష్ని చాలా చులకనగా చేసి నామినేషన్లోకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు పృథ్వీరాజ్. అయితే తొడగొట్టి చెప్తున్నాను అంటూ అవినాష్ నిజంగానే తొడగొట్టి ఈ వారం నేనేంటో నిరూపించుకుంటాను అంటూ అవినాష్ అయితే చెప్తున్నాడు. ఆ తర్వాత నామినేషన్ చేసిన వ్యక్తిని గేట్ వద్దకు తీసుకెళ్తే వారి ముఖంపై రంగు అయితే చల్లుతున్నాడు బిగ్ బాస్. మొత్తంగా 13వ వారం నామినేషన్స్ మాత్రం బిగ్ బాస్ హౌస్లో హాట్గా జరుగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే బిగ్ బామ్ కారణంగా యష్మి పోతూ గౌతమ్కి ఇప్పటికే ఒక ఓటు అయితే వేసి వెళ్ళింది. అలాగే నబీల్ కూడా ఓటు వేశాడు కాబట్టి 13వ వారం గౌతమ్ నామినేషన్స్లోకి ఉండటం 100% పక్కా అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.